ఈరోజు నాతో పాటు హీరో రామ్ చరణ్ ఉన్నాడు. I love you. ఐ లవ్ యూ అంటే ఏంటిది? Kiss me. I love you, అంజలి. అంజలి ఎవరు మరి? నీకు పెళ్లి కూడా అయిందా? అవ్వను సిగ్గుపడుతున్నావు. నిజం చెప్పు, అంజలి బాగుంటుందా? ప్రియా ఎవరు? నా భార్య. అంజలి నీ గర్ల్ ఫ్రెండ్, ప్రియా నీ భార్య. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమా? అభి అన్నకు ఒక్క రూము, అనిల్ అన్నకు ఒక్క రూము, అక్కకి ఒక్క రూము, నీకు ఒక రూము, మమ్మీకి ఒక రూము, అంతే. మరి ఇంకా నీ దోస్తులు? నా దోస్తులు ఏం పని చేయరు. కోత ఎట్లా అరుస్తుంది చెప్పు? పిల్ల ఎట్లా అరుస్తుంది? అంటే కప్ప ఎట్లా అరుస్తుంది? కాకి ఎట్లా అరుస్తుంది? కోడి కుక్కడో కో. చరణ్ కి ప్రాబ్లం ఏంటి అసలు? ఏమైంది? మాది మేనరికం మేడం. ఓకే. డాక్టరు మొత్తం చెక్ చేసి ఒక బాటిల్లో పోసి ఇంట్లో పెట్టినాం. మా చిన్నది ఇల్లు అయితే ఇంట్లో పెట్టినాం. ఇంట్లో పెడితే కిరోసిన్ తాగేసిండు బాబు. అమ్మ దగ్గర పని చేసే ఆమె దగ్గర పోయి, అమ్మ ఇట్లా అయింది బాబుకి ఇట్లా సంగతి అంటే, అడ్మిట్ అయినాక ఫోన్ చేసిన వాళ్ళు ఇట్లా అంటారు డాక్టర్స్. ఏంటి ఇప్పుడు ఆయనకి అంటే ఆయనకి ఇంకా అర్థం కాలేదు కదా, అర్థమైన స్టేజ్ కాదు. నాన్నని వ్యాన్ లో తీసుకుపోయారు, వచ్చినాం, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఇంకేం జరిగింది అడుగుతాడా ఎప్పుడైనా? నానేడి, నాన్న ఎక్కడికి పోయింది? నేనేమనుకున్నా అంటే మొత్తానికి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు తెలీదు అని అనుకున్నా నేను. కానీ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు నాతో పాటు హీరో రామ్ చరణ్ ఉన్నాడు. హీరో, మోడల్. ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ చరణ్. నమస్కారం. అమ్మో నమస్కారం. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఏడికి వచ్చినావు? ఇంటర్వ్యూకి వచ్చినావా? మరి ఇంటర్వ్యూలో రెడీ కావాలి కదా, అవునా? మరి రెడీ అవుతావా ఒకసారి మా కోసం? రెడీ అయితే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం, సరేనా? సరే అక్క. అద్దాలు ఎందుకు ఇక్కడికి ఎక్కినాయి? ఫ్యాషనా? ఓకే, ఇగో అద్దం. చూసుకున్నావా? మంచిగా ఉన్నావా? అందంగా ఉన్నావు కదా. ఎట్లున్నావు? సూపర్ ఉన్నాక. సూపర్ ఉన్నావా? అద్దాలు ఎక్కడున్నాయి? ఎత్తి మీద ఉన్నాయి. నెత్తి మీద ఉన్నాయా? ఎక్కడ పెట్టుకోవాలి అవి అద్దాలు? ఎత్తి మీద. నెత్తి మీద పెట్టుకోవాలా? కళ్ళకేం పెట్టుకుంటారు? కళ్ళకి కాటుక పెట్టుకుంటారా? నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేసినావు కదా, చలికాలం కదా అందరు వ్యాజ్లైన్ పెట్టుకోవాలని. నేను నీకు ఇప్పుడు లోషన్ ఇస్తా, నువ్వు పెట్టుకోవాలి, సరేనా? చాలా పెట్టుకో. ఇట్లా రాసుకో. సబ్బు ఎట్లా పెట్టుకుంటారు? సబ్బు ముఖానికి పెట్టుకుంటారు కదా, అట్లా మంచిగా రాసుకో. నువ్వు వీడియోలో చూపించినావు కదా ఇట్లా ఇట్లా అని. గుడ్ బాయ్. చెప్పు వాళ్ళకి వ్యాజ్లైన్ ఎట్లా పెట్టుకోవాలని. వ్యాజ్లైన్ మంచిగా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి వ్యాజ్లైన్? చలి పెడుతుంది. చలి పెడుతుంది కాబట్టి పెట్టుకోవాలనా? చలి పెడుతుంది కాబట్టి, ఇదంతా పగులుతుంది కాబట్టి పెట్టుకోవాలనా? చెప్పు మరి వాళ్ళకి. చలికాలం వచ్చింది, వ్యాజ్లైన్ పెట్టుకోర్రి, దుప్పట్లు కప్పుకోర్రి, నిద్రపోర్రి. గుడ్ నైట్. ఎందుకు నవ్వుతున్నావు? మంచిగా ఉన్నావా? సరే, ఇప్పుడు పౌడర్ ఇవ్వాలా? పౌడర్ వేసుకుంటావు? కొంచెమే ఇస్తా, మళ్ళీ ఇంటర్వ్యూ కదా, ఖరాబ్ అయిపోతావు. పట్టు. తీసినరా? అది కూడా చెప్తున్నావా? మంచిగా ఇగో ఇక్కడ చూడు, అద్దంలో చూడు. పైకి లే పక్క అంట. ఓకే, ఇంకో కొంచెం కావాలా? చాలా. ఇంకేం పెట్టుకుంటావు రెడీ అవ్వడానికి? కాటికనా?
కాటకి ఎక్కడిదిరా? అభి అన్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కొనిస్తుంటే చూసినావా? కాటుక కొనిచ్చిండా? ఇంకేం కొనిచ్చిండు? ఇంకేం పెట్టుకుంటారు? లిప్స్టిక్ ఇవ్వాలా? దూసుకుంటావా? ఓకే, దువ్వెన కావాలా? ఇట్లా పైకి దూస్తారా, కిందికి దూస్తారా? ఓకే. జుట్టు ఎప్పుడు కట్ చేయించుకున్నావు? గుండె వేయించుకున్నావా? ఎందుకు? ఇంటికలు ఎవరైనా వస్తే అందుకే వేయించుకున్నా. ఇంటికలు ఎవరైనా చూస్తారని గుండె వేయించుకున్నావా? మరి ముఖం కూడా చూస్తారు కదా. మరి ముఖం కూడా చూస్తారు కదా చరణ్, అందుకే రెడీ అయినావా? ఓకేనా? చాలా చైన్ వస్తుంది నాకు. చాలా ఇంకేం కావాలి? లిప్స్టిక్ వద్దా? లిప్స్టిక్ కూడా కావాలా? ఓకే, ఇస్తా. ఎడ పెట్టుకుంటారు లిప్స్టిక్? లిప్స్టిక్ అమ్మాయిలు పెట్టుకుంటారు కదా, నువ్వు అబ్బాయివి కదా, పెట్టుకోవద్దు. వ్యాజ్లైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పు, ఇంకా ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ ఫ్యాన్స్ కి చెప్పు. ఐ లవ్ యూ ఫ్యాన్. ఇట్లా రెడీ కావాలి అని చెప్పు. ఇట్లా రెడీ కానీ మంచిగా మోడల్ మోడల్ గుండె డడల్. అమ్మో, ఇది కూడా తెలుసా నీకు? ఓకే. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అమ్మ, నువ్వా, ఇంకా మా అక్క, నేను, మా బాబాయ్ అంటారు. మీ అక్క, నువ్వు, మీ బాబాయ్, అమ్మ ఉంటారా? ఓకే. ఏం చేస్తావు నువ్వు పొద్దున్న లేచినాక? ముఖం కడుకొని షాప్ పోయి బిస్కెట్ తెచ్చుకుంటా. ముఖం కడుకొని షాప్ పోయి బిస్కెట్ తెచ్చుకుంటావా? బిస్కెట్ తెచ్చుకొని ఏం బిస్కెట్ తెచ్చుకుంటావు? పార్లేజీ. పార్లేజీ బిస్కెటా? ఎందుకు ఇష్టం నీకు పార్లేజీ? నాకు మంచిగా, నీకు మంచిగా తిననీకి ఏమన్నా, తిననీకి చాయ్ లా తెచ్చుకొని తింటా. చాయ్లకి ఏమన్నా కావాలా? ఇంకా అప్పాలు తింటావా చాయ్లా? అప్పాలు వచ్చాయి. నచ్చాయా? ఏ అప్పాలు నచ్చాయి? మురుకులు నచ్చుతాయి. మురుకులు నచ్చుతాయా? గారప్పాలు నచ్చాయి. గారప్పాలు. మురుకులు నచ్చుతాయా? చాయ్ వేసుకొని తింటావా? ఎంత పోస్తుంది నీకు అమ్మ చాయ్? ఇంత ఇంత గ్లాస్ లో పోస్తుందా? గిన్నెల గిన్నెలో పోషిస్తుందా? నువ్వే తాగుతావా, అమ్మ తాగిపిస్తుందా? నేనే తాగుతా. నువ్వే తాగుతావా? తర్వాత చాయ్ తాగినాక ఏం చేస్తావు? పనుకుంటా. ఇక చాయ్ తాగి మళ్ళీ వండుకుంటావా? మళ్ళీ ఎప్పుడు లేస్తావు? 5 గంటలకు. 5 గంటలకు. 5 గంటలకు లేస్తావా? ఇంట్లో ఒక్కడినే ఉంటావా? అమ్మ ఎటు పోతుంది? పనికి పోతుంది. ఏం పని చేస్తారు అమ్మ? మల్లారెడ్డిలో పని చేస్తుంది. మల్లారెడ్డి సార్ ఇంట్లో పని చేస్తుందా? తెలుసా నీకు మల్లారెడ్డి సార్? అప్పుడప్పుడు కలుస్తాడా నీకు? నాకు గలవాడు. నీకు గలుస్తాడా? ఏం చేస్తావు కలిసి? పైసలు ఇస్తాడు. పైసలు ఇస్తాడా? ఎంత? 2000. 2000 ఇస్తాడా? ఏం చేస్తావు 2000? పతంగి అనుకుంటా. పతంగి అనుకుంటావా? ఎంత పతంగికి ఎంత? మీ ఊర్లో పతంగికి ఎంత? 2000. మీ ఊర్లో పతంగి కూడా 2000ఏనా? కాస్ట్లీ ఊరు బాగా. ఏదో బోయినపల్లి కదా. అక్క ఏం చేస్తది? మా అక్క చదువుకుంటది. చదువుకుంటదా? ఏ క్లాస్ చదువుతుంది తెలుసా? తెలుసు. ఏ క్లాస్? 4th. అక్క 4th క్లాసా? ఏబిసిలు తెలుసా? ఏబిసి నాకు తెలియదు, మా అక్క తెలుసు. నీకు తెలియదా? నీకు తెలుసు, అబద్ధం చెప్తున్నా. నీకు అభి అన్న నేర్పించిండు కదా. 1 2 3 తెలుసా? 1 2 3 రావు. 1 2 3 రావు, 1 2 3 చెప్తున్నావా? ఓకే. అభి అన్న నీతో వీడియోలు ఎప్పటి నుండి చేపిస్తుండో? అభి అన్న ఫస్ట్. నిద్రతుందా? నిద్రతుందా? పండుకునే టైంలో డిస్టర్బ్ చేసినామా? అప్పుడు ఎప్పుడైనా షాప్ పోతా అట్లా ఎవరన్నా కలిసి అట్లా ఎవరైనా కలిస్తే అట్లా ఆవలింతలు వస్తాయా? ఎవరైనా కలిస్తే ఆవలింతలు వస్తాయి షాప్ కి పోతే. ఇప్పుడు ఎందుకు ఈ పోజ్ పెట్టినావు? ఏమైతుంది? ఇబ్బంది అవుతుందా? కాదు, మంచిగా మంచిగా ఉన్నావా? అభి అన్న ఎప్పటి నుండి తెలుసు నీకు? ఫస్ట్ బతుకమ్మ పండుగ తెలుసు. బతుకమ్మ పండుగ నుండి తెలుసా? వీడియోలు చేపిస్తుండా నీతోని? మంచిగా చూసుకుంటాడా నేను? నీకు ఏది ఇష్టం? పప్పుచారు. పప్పుచారు ఇష్టమా? ఇవాళ పొద్దున అమ్మ ఏముండింది? మా నాన్న. అమ్మ నా పప్పు వండింది. పప్పు వండిందా? టమాటా కూర కాదా? టమాటా నచ్చలేదా? అందుకు అబద్ధం చెప్తున్నావా? అభి అన్న బిర్యానీ తినిపిస్తాడా? బిర్యానీ పైసలు. బిర్యానీకి పైసలు లేవా? మల్లారెడ్డి ఇచ్చిండు అన్నావు కదా 2000. ఇచ్చాను కానీ ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయినాయా? ఏం చేసినావు? కొనుక్కున్నా. ఏం కొన్నావు? ఇల్లు కొన్నావా? ఎంత పెట్టి కొన్నావు? 2000 లక్ష కొన్నా. 2000 లక్ష. 2000 లక్ష? ఓమో, పెద్దదే.
ఎన్ని రూమ్లు? 5 రూములు. 5 రూమ్లా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమా? అభి అన్నకు ఒక రూము, అనిల్ అన్నకు ఒక రూము, అక్కకి ఒక రూము, నీకు ఒక రూము, మమ్మీకి ఒక రూము, అంతే. మరి ఇంకా నీ దోస్తులు? నా దోస్తులు ఏం పని చేయరు. ఏం పని చేయరా? నువ్వేం పని చేస్తావు? వీడియో చేస్తా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వీడియోలు చేస్తావా? ఇంకా చెప్పు. మా దోస్తులు ఏమంటే తీరుతారు, ఆడుకొని ఇవ్వకుండా చేస్తారు. ఆడుకొని ఇవ్వకుండా చేస్తారా? మరి నువ్వు వీడియోలో హాస్టల్ పోతున్నారు అని అంటే, నువ్వు హాస్టల్ పోతే నాతో ఎవరు ఆడుకుంటారు, వద్దు హాస్టల్ కి పోకని చెప్పినావు కదా, నువ్వే కదా చెప్పినావు. ఏం ఆట ఆడతారు మీరందరూ? దొంగట. దొంగ ఎవరు? మనుషులు ఉంటారు ఆ దొంగలు. మనుషులు దొంగలా? నువ్వు పోలీసా? పోలీస్ రౌడీ. పోలీస్ రౌడీ పోలీసా? ఏం చేస్తావు నువ్వు వాళ్ళందరినీ? కొట్టేస్తా, పడి కొట్టేస్తావా? ఓకే. అంజలి ఎవరు మరి? అంజలి నాకేం తెలుసు. నీకు తెలియదు, నువ్వు అంజలి ఐ లవ్ యూ అని చెప్పినావా? చెప్పినావా? మరి ఎందుకు చెప్పినావు? అంజలి ఎవరు? తెలియదు. నిజం చెప్పు, నీకు తెలుసు. ప్రియా ఎవరు, అంజలి ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? అంజలి ఎవరు? అభి అన్న గర్ల్ ఫ్రెండా? అవునా? నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినావు నువ్వు. అభి అన్న గర్ల్ ఫ్రెండ్ కి నువ్వెందుకు ఐ లవ్ యూ చెప్పినావు? అప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావు. నిజం చెప్పు, అంజలి బాగుంటదా? పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉంటదా లేకపోతే సర్ఫ్ మీద ఉంటదా? సర్ఫ్ మీద ఉంటదా? ఏమంటది ఫోన్ చేసి? అంజలి అంటది. అంజలి ఫోన్ చేసి అంజలి అంటదా? ఏమన్నదా? చరణ్ ఐ లవ్ యూ అని చెప్పదా? చెప్తదా? అంజలికి ఏం కొనిస్తావు? ట్యాంక్ బండి పోయినావు కదా నువ్వు, వీడియో చేసినావు కదా, ఏం కొనిచ్చినావు అంజలికి? బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చినావు? నా బర్త్డే వస్తుంది, ఐ లవ్ యూ గిఫ్ట్ ఇచ్చిన. ఐ లవ్ యూ గిఫ్ట్ ఇచ్చినావా? ఐ లవ్ యూ అంటే ఏంటిది? కిస్ మీ. ఐ లవ్ యూ అంటే కిస్ మీయా? కేసీఆర్ కి ఫోన్ చేసి, కేసీఆర్ కి కాదు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏం చెప్పినావు? నా ఫ్రెండ్ అని చెప్పిన. ఆ వీడియో గుర్తుందా నీకు? ఏం చెప్పినావు ఫస్ట్ వీడియోలో? అంజలి నేను బయట ఉన్నా, బయటికి రా చెప్పు. అంజలి బయటికి రా, నేను పని చెప్తా. బయటికి రా, పని చెప్తావా? కిస్ పెట్టలేదా? ఆ ముసలమ్మ ఉంటది చూడు. ఏ ముసలమ్మ? అంజలి లెక్కనే ఉంటది ఆ ముసలమ్మ. అంజలి లెక్కనే ఉంటదా ముసలమ్మ? చెప్పు. అయితే ముసలమ్మ ఏం చేసింది? మా తమ్ముడిని, ఒక తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడిని ఆమె అంజలి నా తమ్ముని పోయి పెళ్లి చేసుకుంటావా అన్నది. తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అన్నదా? చేసుకుంటాడా తమ్ముడు? చేసుకోవాలని అన్నది. ఎందుకు వద్దన్నాడు? వద్దన్నాడా? ఎందుకు? అంజలి బాగుండదా? అంజలి నీకు వీడియోలన్నీ ఎవరు చేపిస్తున్నారు? అభి అన్ననే. అభి అన్ననేనా? అన్ని నేర్పిస్తాడా? ఇట్లా మాట్లాడు అని ఏమని చెప్తాడు నీకు అభి అన్న? నువ్వు ఎక్కడున్నా నా దగ్గరికి రావాలనుకో వస్తాడు. ఇంకా అంతే అక్క. డ్రెస్సులు కొనిస్తాడా? డ్రెస్సులు కొనిచ్చిన, వాచ్ కొనుక్కోలే. వాచ్ కొనుక్కోలేదా? ఎప్పుడు కొనుక్కుంటున్నావు మరి? వాచా 2000 కొంటున్నా. 2000 కొంటున్నావా? అద్దాలు ఎవరు కొనిచ్చారు? అభి అన్న నేనా? షూ నేను అనుకున్నా. ఎంత? 2 లక్షలు. 2 లక్షలు పెట్టి కొనుక్కున్నావారా? అమ్మో, బాగా కాస్ట్లీ పర్సన్ నువ్వు. ఎక్కడి మరి 2 లక్షలు? దుబాయ్ లోకి వెళ్ళి తెచ్చుకున్నావా? ఎవరిచ్చిరు? మా తాత ఇచ్చిండు. మీ తాత ఉన్నాడా దుబాయ్ లా? ఏం పేరు? అంజయ్య. అంజలి అంజయ్య. అంజమ్మ ఎవరు? అమ్మమ్మనా? అవునా? అందరు అంజితోనే స్టార్ట్ అవుతారా? నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? అయ్యప్పనా? అయ్యప్పనే. నైట్ ఎక్కడికి పోయినావు? మాలల కాడికి పోయినావా? పూజ కాడికి పోయినావా? ఏం చేసినావు? డాన్స్ చేపిస్తుండు. డాన్స్ చేపించిరా? ఇంకా ఏ హీరో ఇష్టం నీకు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. నువ్వు పుష్ప 2లో ఒక పాట పాడినావు కదా, గుర్తుందా? దెబ్బలు పడతాయిరో రాజా, తెలుసా? గుర్తుందా? ఒకసారి పాట పాడవా మాకు? తన్నులు పడతాయిరో, తన్నులు తింటావురో. ఇంకా ఎట్లా చెప్పు? ఇట్లా తగ్గేదేలే అంతే. బాగా ఇష్టమా?
నేను పుష్ప టూ కోదాం అనుకున్నావు, పోలే? ఎందుకు తీసుకోవాలి? ఎందుకు? మా దోస్తులు లేరుగా. దోస్తులు లేరా? ఎందుకు లేరు దోస్తులు? కొంతమంది వాళ్ళు ఊరికెళ్ళిపోయారు. కొంతమంది ఊరికెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది ఉన్నారు. తీసుకపోలేదా సినిమాకి? మరి పుష్ప 1 చూసినావా? చూసిన. బాగుందా? బాగుంది. అమ్మవారు వేషం వేసుకుంటారు. అమ్మవారు వేషం వేసుకున్నాడా? ఎవరు వేసుకున్నారు? అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ అన్ననా? అల్లు అర్జున్ ఎప్పుడు తెలుసాక నీకు? నాకు తెలియదు. సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు. ఏం డైలాగు? ఇట్లా చప్పట్లు పడుతుంది. హీరోయినా? ఏం డైలాగ్ చెప్పింది? తన్నులు పడతాయి, తన్నులు పడతాయి అని చెప్పిందా? నువ్వు కూడా చెప్తావా మరి ఎవరికన్నా తన్నులు పడతాయి అని? చెప్పా, మా ఫ్రెండ్ పడతాయి. ఎవరికి? మీ ఫ్రెండ్ కా? మీ ఫ్రెండ్ పేరేం పేరు? మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పవా? బిట్టు. బిట్టు ఉన్నాడా? బిట్టు లేడట. ఇంకా అది డుగ్గు. డుగ్గు డుగ్గు ఉన్నాడు. కరెక్ట్ ఆన్సర్. చింటూ. అది ఏమంటారు? బబ్లు. ఇలాంటి ఎవరు? శుభం ఉన్నాడు. శుభం. ఇంకా అది బిట్టు. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ఆడపిల్లలు ఉన్నారా? కృషిక ఉంటుంది. కృషిక ఎవరు? ఆమె మా దేశ్. రష్మిక ఎవరు? రష్మిక ఏమో తెలియదా? దెబ్బలు పడతాయి సాంగ్ కదా, ఎవరు మరి రష్మిక? అక్కనే. రష్మి అక్కనేనా? అల్లు అర్జున్ కి ఏమైతుంది రష్మి అక్క? అత్తమైతుంది. అత్తమైతుందా? అవునా? ఇంకా మరి అల్లు అర్జున్ తో సినిమాలో వేసిండ్రు కదా, మరి ఆమె ఎవరు? అల్లు అర్జున్ లవరు సినిమాలో ఎవరు ఆమె? అనుష్క చేసిందా? అనుష్క ఇంకేం సినిమాలు చేసింది? పుష్ప 2 ఒక్కటే చేసిందా? కొత్త హీరోయినా? తర్వాత నువ్వు సినిమాలు తీస్తావా మరి? చేస్తావా? ఎవరు హీరోయిన్? ఎవరు అన్న హీరో ఎవరు? అల్లు అర్జున్ అన్న ఒకటి. పుష్ప 2 ఆల్రెడీ వచ్చింది కదా, మరి నువ్వు కొత్త సినిమా తీయాలి. కొత్త సినిమా పేరు ఏం పెడతావు? పుష్ప పెడతావు. ఇంకా అల్లు అర్జున్ పెడతావు. హీరో ఎవరు? అక్కనే. ఏ అక్క? అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్ అక్కని పెడతావా? ఇంకా హీరోయిన్? పుష్ప అక్కకి పెడతా. పుష్ప అక్కని పెడతావా? అందరు అక్కలనే పెడతావు. అన్నలు? అభి అన్నని పెడతావా? ఏ పాట చేపిస్తావు అభి అన్నతోని? పుష్ప 2 కాదు, ఇంకేదో సాంగ్ చేసినావు కదా, నాది నక్కిలేసి గర్ల్స్ అది చేపిస్తావా? లేకపోతే ఉడుకుడుకు రొట్టెలు చేపిస్తావా? నీకు వచ్చు. ఒకసారి ఆ పాట పాడవా? మా అక్క పాడుతుంది. మీ అక్క పాడుతుందా? నువ్వు వాడు ఒకసారి, మేము వింటాం ప్లీజ్. రొట్టెలు పోయినావా నాదా, ఒక్కదాని నాదా. ఇంకా అనుకున్నాను ఒక్కదాన్ని నాదా, నేను బయటికి పోతాను ఒక్కదాన్ని నాదా. ఇంట్లో ఉందాం అనుకున్నా ఒక్కదాన్ని నాదా, బయటికి పోదాం అనుకున్నాను ఒక్కదాన్ని నాదా. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నావా? తిన్నావా? నీకేం ఐస్ క్రీమ్ ఇష్టం? బూస్ట్ ఐస్ క్రీమ్. బూస్ట్ ఐస్ క్రీమా? ప్రపంచం మీద ఎవడన్నా కనిపెట్టిండారా బూస్ట్ ఐస్ క్రీమ్? ఉందా? నువ్వే కనిపెట్టినావా? నీకు బాగా ఇష్టమైంది ఏంటిది? లిమ్కానా? దాని పేరేం పేరు? ఏం పేరు? ఇయ్యాలా నీకు? తాగుతావా? ఏంటిది? కాకా గ్లూకోజా? కాకా అంటే ఎవరు? కక్క అంటే ఎవరు? నాకు తెలియదు. తాగు మరి. ఆకలి అవుతుందా? అయితలేదా? ఇట్లా ఊపాలా దాన్ని? కాదు, నీ ఫ్రెండ్స్ కి పిలిచి 200 తీసుకొని రావి, పార్టీ చేసుకుందాం అని చెప్పు నీ దోస్తులకి. అభియాన్ ఉన్నాడు కదా, అభియన్న, అజయ్ అన్న, వీళ్ళందరూ ఉన్నారు కదా, అనిల్ అన్న, రమేష్ అన్న, వీళ్ళందరూ ఉన్నారు బయట. వీళ్ళందరినీ పైసలు తీసుకొని రావి, పండుగ పార్టీ చేసుకుందాం అని చెప్పు. పార్టీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం. పైసలు తీసుకొని రండి. రండి. ఏం పార్టీ చేసుకుందాం చెప్పు మరి. దావత్ అంటే ఏం చేస్తారు? బీర్ సీసానా? ఎవరు చెప్పారు నీకు? అభి అన్న చెప్పిండా?
భయపడుతున్నావా మీ అన్నకి? నిజం చెప్పు, అమ్మ కొట్టిందా ఎప్పుడైనా? ఏయ్ కొట్టింది, నిజం చెప్పు. కొట్టింది. ఎందుకు కొట్టింది? డాడీ కోసం. డాడీ కోసమా? ఎందుకు? మా డాడీ ఇష్టం. డాడీ ఇష్టమా? ఏం చేస్తున్నారు డాడీ? పనికి పోతాడు. పనికి పోతాడా? ఏం పని చేస్తారు? లారింప పోతాడు. లారింప అటు సైడ్ భవీన దిక్కు. ఓకే. ఏం పేరు నాన్న పేరు? పాపయ్య. పాపయ్య. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? మా దోస్తులు చెప్పారు. మీ దోస్తులు చెప్పిర్రా? మరి నువ్వు ఏడుస్తున్నావంట కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న కోసం ఏడుస్తున్నావంట కదా? వాళ్ళు చెప్పారు. మీ దోస్తులు చెప్పిర్రు నాకు ఫోన్ చేసి, చరణ్ ఊరికే ఏడుస్తున్నాడు అని చెప్పి. ఏమైంది నాన్నకి? కిడ్నీలు ఖరాబ్ అయినాయి. కిడ్నీలు ఖరాబ్ అయినాయా? దాకా తీసుకపోయినాం. అప్పుడు ఏం చెప్పారు తీసుకపోతే? బయటకి తీసుకొస్తారు అందరు. బయట తీసుకొచ్చిరా? ఎట్లా తీసుకొచ్చిరు బయటకి? వ్యాన్ లో తీసుకొచ్చిరా? తర్వాత ఊళ్ళో తీసుకపోయినాం. ఏ ఊరు మీది? కొడపాక. కొడపాక తీసుకుపోయిర్రు. తర్వాత ఫెయిల్ అయినాయని కిడ్నీలు. తర్వాత ఏడ్చినావా? ఎందుకు ఏడ్చినావు? మా డాడీ లేడని. డాడీ లేడా? ఎక్కడికి పోయిండు తెలుసా? తెలుసు. ఎక్కడికి పోయిండు? కిడ్నీలు ఫెయిల్ అయినాయని తెలుసు. అందరు వ్యాన్ లో తీసుకుపోయిర్రా? తర్వాత ఏడ్చినావా? ఏడవలేదా నువ్వు? ఎందుకు? నాకు అట్లా మా డాడీ ఉంటే నాకు ఏడుపు రాదు. డాడీ ఉంటే ఏడుపు రాదా? మరి డాడీ లేడంటున్నావు కదా, ఇప్పుడు వస్తుందా? మరి బాధపడుతున్నావా? మా అక్క బాధపడుతుంది. మీ అక్క బాధపడుతుందా? మీ అక్కని మంచిగా చూసుకుంటావా నువ్వు? చూసుకుంటున్నా. పెళ్లి చేస్తావా మీ అక్కకి? చేస్తావా? ఎట్లా చేస్తావు పెళ్లి? డిన్నర్ లో చేస్తావా? ఎంత కట్నం ఇస్తావు మీ అక్కకి? ఎన్ని పైసలు ఇస్తావు? 5,000. 5,000 ఇస్తావా? ఏం చేయమంటావు 5,000తోని? పెట్టుకోమంటావా? ఇట్లా అద్దాలు అద్దాలు కొనుక్కోమంటావా? ఓకే. డ్రెస్ ఎవరు కొనిచ్చిరు? అమ్మ అంటే ఇష్టమా నీకు? ఎంత? ఇష్టం. బోల్డ్ అంత ఇష్టమా? ఊరికే ఎందుకు వేలేసి ఇట్లా కక్కుకుంటున్నావంట అన్నమంతా? నాకు అవుతా పప్పు ఇష్టం. వేరే ఏం పెట్టినా కక్కుకుంటావా? పప్పు పెడితే చాలా. మ్యాగీ ఏమోనా? నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, దొంగ చరణ్, అన్ని అబద్ధాలే. సరే, నేను ఇప్పుడు నీకు కొన్ని ఫోటోలు చూపిస్తా, సరేనా? అవేంటో గుర్తుపట్టాలి నువ్వు, సరేనా? గుర్తుపట్టి అవి ఎట్లా అరుస్తాయో చెప్పాలి. నీకు కోతులెక్క అరవచ్చు. కోత ఎట్లా అరుస్తుంది చెప్పు? ఎలిఫెంట్ ఎట్లా అరుస్తుంది చెప్పు? ఆకలైంది అనుకో ఎట్లా అరుస్తుంది ఎలిఫెంట్? అమ్మలెక్క కొడుతుంది. అవునా? ఒకసారి ఒర్రి చూపి. నీకు ఆకలైంది అనుకో నువ్వు ఎట్లా అరుస్తావు? ఆకలైతే వద్దంటావా? సరే. ఇది పిల్లి ఎట్లా అరుస్తుంది? అప్పుడు తెలుసా? టాలెంటెడ్ నువ్వు. ఇది కుక్కనా నక్కనా? కుక్కనక్క కాదు, ఏదో ఒకటి చెప్పు. నక్కనా? నిజం చెప్పు. అట్లా నోరు చూస్తే నాకు భయం. దీన్ని నోరు చూస్తే నీకు భయం అవుతుందా? నిజం చెప్పు. కుక్కనే. ఓకే. కుక్క ఎట్లా అరుస్తుంది? బాబు అంటది. కోపం వచ్చినప్పుడు కుక్క ఎట్లా అరుస్తుంది? బాబు అంటది. బొవ్వు అంటదా? దానికి సంతోషం వచ్చినప్పుడు పండుకుంటదా? ఏడుపు వచ్చినప్పుడు అంటది. అయినా వంటదా? ఓకే. ఇదేంటిది? కప్ప ఎట్లా అరుస్తుంది? ఎట్లా? మలైపు అంటది. ఒకటేసారి అంటదా? అంతే. ఓకే సరే. ఇది పామా? పాము ఎట్లా సౌండ్ ఎట్లా చేస్తుంది? పాము నోరుతో మరి నోరుతో కాకపోతే ముక్కుతో చేస్తుందా? చెప్పు ఎట్లా అరుస్తుంది? అంటదా? కాటేసినప్పుడు చచ్చిపోతుంది. అదే చచ్చిపోతుందా? అదే కాటేసి అదే చచ్చిపోతుంది. మరి మనిషి ఏమవుతాడు? పాము లెక్కనే అవుతాడు. పాము లెక్క అవుతాడా? ఎవరు చెప్పారు ఇవన్నీ నీకు? పీపతో వాడతారు. పీపతో
దీపతో పాడతారా? మునికి బాగా తెలుసు. ఇదేంది? కప్ అని కట్టెల్ కాకి కాకా పావురమా? పావురం. పావురమా? ఎట్లుంది పావురం? ఇది సన్నగా ఉంటది, దాని నోరు కర్ర ఉంటది, దాని ముఖం సన్నగా ఉంటది, దాని నోరు కర్రగా ఉంటది, దాని ముక్కు తెల్లగా ఉంటది. ఇది కర్రగా ఉంది కదా. చెప్పు, కర్ర పావురమా? ఇది కాకి. కాకి. కాకి ఎట్లా అరుస్తుంది? కోకిల కూ అంటదా? కోడి కో అంటదా? మేక అంబా. ఆవు అంబా అంటది. మరి అప్పుడు మేక ఏమంటది? మేక నాకు రాదు. రాదా? ఇంకా ఇంకేం చేస్తావు ఫ్యూచర్ లో? అల్లు అర్జున్ కలుస్తావా? అల్లు అర్జున్ కలిసి ఏం చెప్తావు? ఫోటో దిగుతావా? అవునా? ఐ లవ్ యూ చెప్పు అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ ఐ లవ్ యూ. అల్లు అర్జున్ అన్న ఐ లవ్ యూ. ఇది ఎవరు నేర్పించిర్రా నీకు? నేను నేర్చుకున్నా ఫస్ట్. నువ్వే నేర్చుకున్నా? కళ్ళు దాయి సాంగ్ వాడతావా? కళ్ళు దాగి కలుసుకుందామా వగల మారి వయ్యారి. తెలుసా? కలుతాయి తెల్ల ఉన్నావా వగల మారి వయ్యారి నువ్వు నల్లగున్నావా. పాట మొత్తం మార్చేసినావు కదరా. ఓకే ఓకే, ఇంకేం పాట పాడతావు? నాదే నక్కలేసు కలిసు నువ్వు చూడ పిల్ల, నాదే నక్కలేసు కలిసు. ఇంకా అంతేనా? ఎవరిది నక్లెస్ గొలుసు? టీవీలో వస్తుంది కదా. టీవీలో వస్తుందా? కాదు, నువ్వు వీడియోలల్లా కొన్ని ఎక్స్ప్రెషన్లు పెట్టినావు కదా, ఒకసారి మళ్ళా పెట్టావి. ఏవివా? కాదు, ఇట్లా చూసినావు కదా నువ్వు, కోపంగా నవ్వుతూ అట్లా చూసినావు కదా, ఎక్స్ప్రెషన్లు పెట్టినావు కదా మొహంలా. ఒకసారి కోత ఎట్లా పెడుతుంది మొహం? ఎట్లా? అవునా? పిల్లి దాని నోరు పెద్దగా ఉంటాయి, ఇట్లా దాని నోరు పెద్దగా ఉంటదా? పడతావా దాని నోట్లా? పిల్లి నేను తింటదా? తినది. పిల్లి ఏం తింటది? అన్నం తింటది. అన్నమే తింటదా? పప్పుచారు తింటదా? పప్పుచారు తింటది. కుక్క పిల్ల నాకు ఇష్టం. కుక్క పిల్ల ఇష్టమా? ఎందుకు? కుక్క పిల్ల చాలా ఎక్కువ ఇష్టమా? ఓకే, ఇంకేమి ఇష్టం? మొత్తం అది కళ్ళు బొమ్మలు. బొమ్మలా? ఇంకా మంకల్ బొమ్మలు. ఇంకేమి ఇష్టం? పోతరాజు ఇష్టమా? ఇంకా పోతరాజు ఏం చేస్తాడు? ఎంట పడతాడు. ఎందుకు ఎంట పడతాడు? కేక పడతాడు కదా, సీటు కొట్టుకుంటా. అందుకు ఎంటబడి కొడతాడా? నిన్ను కొట్టిండా ఎంటబడి? నిన్నేమన్నాడు? సరే పో అని వేసి పెట్టిండు. సరే పో అని ఇడిచిపెట్టిండా? నీ దోసుగాలని కొట్టిండా? నన్ను ఇట్లా ఆలోచించింది, నాకు భయం అవుతుంది. అక్కడ వచ్చి నాకు ఎమ్మడాడింది. ఒకళ్ళు మా దోస్తుకి నన్ను నూకేసి పక్కకి, నన్ను నూకేసి అలాగే డీజిల్ లెక్క నూకేసిర్రు. వాళ్ళని కొట్టిర్రా? నన్ను కొట్టాలని అని చాలా తెచ్చిండు, బొట్టు పెట్టిండు. హారతిచ్చిర్రు, బొట్టు పెట్టిరా. ఇంకా సెకండ్ కూడా ఇచ్చిర్రు, ఫోటో కూడా దిగిర్రా నీతోని. చరణ్ మోడల్ అని చెప్పిరా? అవునా? నువ్వు చరణ్ మోడలా? ఏమైతావు పెద్దగా అయిన తర్వాత? పోతరాజు వేషం వేసుకో. ఇష్టమా నీకు? వేసుకొని ఏం చేస్తావు? డాన్స్ వేస్తావా? ఏ పాట మీద వేస్తావు? తాషా మీద డాన్స్ వేస్తావా? ఇంకా ఇప్పుడు చెప్తావా? అంజలి ఎవరు? నీకు పెళ్లి కూడా అయిందా? ఎప్పుడైంది నీకు పెళ్లి? ఫస్ట్ టైం అయిందా? అంటే అందరికి సెకండ్ టైం అవుతుందా? ఓకే, లవ్ మ్యారేజా? లవ్ చేసి పెళ్లి చేసుకున్నావా? నీ భార్యనా నీ లవరా? నీ లవరా? ఎక్కడ కలిసింది నీకు అంజలి? ట్యాంక్ బండ్ లా కలిసిందా? ఏమని ప్రపోజ్ చేసినావు? ఐ లవ్ యూ అని చెప్పిన. ఒకసారి మళ్ళా చెప్పు. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ అంజలి. నేను అరా అంజలి? నేను మధు అక్క. అంజలి ఎవరు మరి? నా లవర్. నీ లవరా? ట్యాంక్ బండ్ లా కలిసిందా? అంజలికి నువ్వు బర్త్డే గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా, ఏమి ఇస్తా అన్నావు? రేవంత్ అన్న ఫోన్ చేసి మాట్లాడినావు, డీల్ మాట్లాడినావు కదా, అవునా? సచివాలయం కొనిస్తా అన్నావు కదా, ఒకసారి మళ్ళీ చెప్పవా? అది
సచివాలయం కొనిస్తాం మా పిల్లకి. మీ పిల్లకి సచివాలయం కొనిస్తావా? కాదు, రీల్ లో నువ్వు రేవంత్ అన్నతో మాట్లాడినావు కదా వీడియోలా, గుర్తుందా? అదొకసారి మళ్ళీ చెప్పవా డైలాగ్ గుర్తుందా? రేవంత్ అన్న చెప్పు. చరణ్ అన్న, నా పిల్ల బట్ట వస్తుంది, నా పిల్లకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. రేట్ ఎంత అన్నా? రేట్ ఎంత అన్నా? 3 లక్షలు. 3 లక్షలు. 3 లక్షలు అన్న ఇచ్చేస్తా అన్న. ఎంత కావాలి నీకు? 3 లక్షలు కావాలి. ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. కొనేస్తావా? సచివాలయం కొనేస్తావా? ఎక్కడుంది సచివాలయం? ఎక్కడుంది? ట్యాంక్ బండ్లు ఉందా? కొని అవి తీసుకుపోయి ఇస్తావా? రమ్మను మరి, బయటికి రమ్మని ఇస్తా. మీ పిల్లని బయటికి రమ్మను. అంజలి బయటికి రా, నేను బయట ఉన్నా అని చెప్పు. నేను బయట ఉన్నా, నా పిల్లదా? నేను బయట ఉన్నాను, పిల్లదా? ఏడికి రమ్మంటున్నావు? ఇంటర్వ్యూకా? ప్రియా ఎవరు? నా భార్య. అంజలి నీ గర్ల్ ఫ్రెండ్, ప్రియా నీ భార్య. ప్రియా నువ్వు లేకపోతే నాకు ఎట్లనో అవుతుంది అని చెప్పినావు కదా, నువ్వు ఇంటికి రా తొందరగా అని చెప్పు. ఒకసారి అది చెప్పు. రాదు, నేను చెప్తాను, చెప్పు. ప్రియా నువ్వు లేకపోతే ఎట్లనో అవుతుంది, లేకపోతే ఎట్లా అవుతుంది, తొందరగా ఇంటికి రా. ఐ లవ్ యూ ప్రియా. మరి ముద్దు ఎవరు పెడతారు? మళ్ళీ చెప్పు, ముద్దు పెట్టి చెప్పు. ఐ లవ్ యూ ప్రియా. ఓకే. రేవంత్ అన్న ఐ లవ్ యూ అన్నా. ఓకే. నాకు ఇల్లు కొనిమని అడుగు. నీకు ఇల్లు కొనిమని అడుగు. రేవంత్ అన్న ఇల్లు కొనివా? ఏది, డబుల్ బెడ్రూమా? అవునా? ఓకే సరే. పాట పాడతావా? పాట పాడు. ఏం పాట పాడుతావు? నాది నక్లెస్ గొలుసు వాడు. పాడు. నాదే నక్లెస్ గొలుసు చూడ పిల్ల, నాదే నక్లెస్ గొలుసు. ఎవరు నేర్పించారు? అభి అన్ననా? ఇంకొక పాట కూడా వాడినావు కదా, పుష్పాల, అదొకసారి వాడవా? దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి రో, తన్నులు పడతాయి రో, డిస్కి 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 డిస్కి. ఈ డిస్కిన్ డిస్కిన్ ఏంటిది? మ్యూజికా? మొత్తం వాడు, మంచిగా వాడు. 3 లైన్లు వాడు. దెబ్బలు పడతాయితో దెబ్బలు పడతాయిరో, తన్నులు పడతాయి చిన్న తన్నులు పడతాయిరో. కళ్ళు దాయి వాడతావా? మరదల పాట వాడతావా? మరదల నా మధ్యగా మర్దల, మరదల నా మధ్యగా మర్దల. ఎవరు మరదల? అంజలియా? అంజలి నీ మరదలా? ప్రియా ప్రియని భార్య. ఆహా, పెళ్లి చేసుకున్నావు అయితే. అవునా? ఎంతమంది పిల్లలు నీకు? 3. 3 పిల్లలా? అలా పేర్లేంటి? శివ, 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 అనిల్, మహేష్, ఉమాశాషి. ఏంటిది అది? వంశీయా? శివ, మహేష్, వంశీ. వీళ్ళు 3 నీ కొడుకులా? ఇంకా ఆడపిల్లలు లేరా? నీకు బిడ్డలు లేరా? మొత్తం 3 అబ్బాయిలేనా? ఓకే. ఎప్పుడైంది నీకు పెళ్లి? నాకు పెళ్లి 3 రోజులు అయింది. నీకు పెళ్లి 3 రోజులు అయిందా? ఆహా, బాగానే వేసుకున్నావు. ఏడ వేసుకున్నావు? గోవాలో వేసుకున్నావా? గోవా అయినవా? పైన. అంజలిని విలువ. అంజలి దా గోవా పోదామను. అంజలి గోవా ఉందా? దావత్ చేసుకుందాం దా. దావత్ చేసుకున్నాం దా. పబ్బు పోదాం దా. పప్పు దా. తాగుదాం దా. ఏం తాగుతావు? కాకమ్మనా? ఏందది? కాకా గ్లూకోజ్ తాగుతారా గోవా పోయి? ఎన్ని వేలతో పోతావు గోవాకి? ఎన్ని వేలు తీసుకోపోతావు? ఎన్ని పైసలు తీసుకోపోతావు? 5 పైసలు తీసుకొని గోవాకి పోతావా? ఆడ కాకా గ్లూకోజ్ తీసుకొని తాగి వస్తారా ఇద్దరు? మరి ప్రియా కూడా వస్తుందా? బానే ఉన్నాయిరా సోకులు నీకు. ఓకే. ఇంకేం పాట పాడతావు? ఇంకా అంజలి కోసం పాట పాడు. అంజలి కోసం. కలుతాయి తెల్ల ఉన్నావా పిల్ల తెల్ల. సరే, మధు అక్క ఐ లవ్ యూ అని చెప్పు. మధు అక్క ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూరా. ఇంకా అంతేనా? ఓకేనా? హ్యాపీయా నువ్వు? హ్యాపీ. హీరోని కలుస్తావా? అల్లు అర్జున్ ని సినిమాలకు పోతావా? యాక్టింగ్ చేస్తావా? సరే అయితే జాగ్రత్తగా ఉండు, సతాయించొద్దు. ఓకే. ఇప్పుడు మనతో చరణ్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు.
అసలు చరణ్ కి హెల్త్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ నాన్నగారికి ఏమైంది అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చరణ్ కి ప్రాబ్లం ఏంటి, అసలు ఏమైంది? మాది మేనరికం మేడం. ఓకే. మేనరికంలా అయితే మెదక్లా డెలివరీ అయింది. డాక్టరు ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, నీలపూర్ హాస్పిటల్ తీసుకెళ్ళాను అని చెప్పిండ్రు. ఓకే. నీలపూర్ హాస్పిటల్కి వచ్చినాం. వచ్చిన తర్వాత డాక్టరు మొత్తం చెక్ చేసి బ్లడ్ రిలేషన్ వల్ల బాబు ఇట్లున్నాడు, మేనరికం వల్ల, కానీ గ్యారంటీ అయితే ఏమి ఇవ్వలేమని చెప్పిండ్రు. అంటే ఎందుకు అట్లా అని మేము కూడా అడిగినాము. అంటే మేనరికము ఇట్లా 100 మందిలా ఒకరికి వస్తారు, కానీ మీ అదృష్టమో మీ దురదృష్టమో మీకు వచ్చింది బాబు. కానీ ట్రీట్మెంట్ ఏం చెయ్యాలన్నా బాబు చాలా వీక్ ఉన్నాడు, 12 సంవత్సరాలు దాటితే గానీ ఏం చెప్పలేమన్నారు. ట్రీట్మెంట్ ఏం లేదు, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఏ హాస్పిటల్, నువ్వు గవర్నమెంట్ లో చూపించినా ప్రైవేట్ లో చూపించినా ట్రీట్మెంట్ ఏం లేదని చెప్పిండ్రు. అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. మాతో మా అమ్మ ఒక్కటి వచ్చింది, మా ఆయన నేను ముగ్గురం. ఒక నెల రోజులు అట్లా ఉంచిన తర్వాత వచ్చేసినాం. వచ్చినాక అప్పటికి బాబుకి ఉయ్యాల్లో ఏమీ వేయలేం మేము, చనిపోతాడో బతుకుతాడో అన్న టెన్షన్లో మేము ఇంకా ఉయ్యాల గురించి ఏం పట్టించుకోలే. మా ఆయన మాల్ పని చేస్తుండే, నేను ఇంట్లో పని చేస్తుండేదాన్ని. ఇంకా బాబుని చూసుకోనికి ఒకరు కావాలి. అవును. అయితే నేనన్నా పని మానుకోవాలి, లేదా మా ఆయనన్నా పని మానుకోవాలి. పాప కూడా చిన్నదే. అయితే మా ఆయన ఉండి ఏమన్నాడంటే నేను చూసుకుంటా అని చెప్పేసి, ఇద్దరము చూసుకున్నాలంటే మనకు ఇల్లు గడవడం కష్టం. బాబుకి కొన్ని డబ్బులు కూడా కావాలి చూపించుకోవాలన్నా. ఇప్పుడు పాలు తాగలేడు బాబు, పాలు తాగకపోయే వరకు కూడా కొంచెం బాధ అయింది. ఫస్ట్ ఇక్కడ దుబాయ్ గేట్ దగ్గర ఒక హాస్పిటల్ ఉన్నది, పిల్లల హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళినాం. తీసుకెళ్ళిన తర్వాత ఆమె కూడా చూడనన్నది, చాలా వీక్ ఉన్నాడు, ఏదన్నా అయితే నా మీద అవుతుంది, నేను చూడనని ఆమె కూడా చెప్పేసింది. అందరు అయిపోయిన తర్వాత 11 దాకా అక్కడే కూర్చున్నాం. ఏడుపు ఒకటి, బాబుకి ఏం లేదు, ఏడుపు ఏడుపు ఏడుపు. పాలు తాగితే వాంతి చేసేది, పాలు కూడా తాగకపోయేది. ఆమె కూడా భయపడింది చేయడానికి. ట్రీట్మెంట్ ఏదన్నా చేస్తే బాబు తట్టుకునే పరిస్థితి లేదు, రేపు ఉదయలేదనైతే నా మీద వస్తుంది అన్నట్టు ఆమె కూడా భయపడింది. మేము ఆమెకు బతిమలాడుకున్నాం, ఇంకా డాక్టర్కి బతిమలాడుకొని మీరే చూడండి మేడం, మాకు తెలుస్తలేదు, బాబు చాలా ఏడుస్తున్నాడు, నీలపూర్ హాస్పిటల్లో కూడా ఇట్లా చెప్పిర్రు అని కూడా మేము ఆ మేడంకు చెప్పినాం. చెప్పిన తర్వాత ఏం ప్రాబ్లం కాదు కదా అంటే, ఏం లేదు మేడం, మా బాబుకి అయితే మీరు చూడండి అని చెప్పేసి 11 వరకు ఉండి బాబుకు చూపించుకొని వచ్చినాం. ఇంకా ప్రతి నెల 5వ తారీఖు ఫస్ట్ అయినాక 5వ తారీఖు వచ్చింది అంటే నువ్వు కంపల్సరీ హాస్పిటల్కి రావాలి. ఇప్పుడు లేదు, 12వ సంవత్సరం అప్పుడు చిన్న ఉన్నప్పుడు అయితే ఇంకా మేము అట్లా ఉన్నాక ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కున్నాం. వాచ్మెన్ కున్నాక ఆమె మందులు ఇచ్చిన తర్వాత కొంచెం నయమైండు, బోర్లో పడుతున్నాడు అప్పుడు బాబు 5 నెలలు అప్పుడు. అయితే అప్పుడు మా ఆయనకు ఆలోచన వచ్చింది, బాబు ఇట్లా బోర్లో పడుతున్నాడు కదా, ఉయ్యాల ఇద్దాం మనం. ఎవరు రాకపోయినా అప్పుడు మా ఫ్యామిలీలో ఎవరు మాకు కేర్ చేసేది కాదు, జర మా ఆయనకు మందు అలవాటు ఉండేది, ఎవరు కేర్ చేసేవాళ్ళు కాదు. కానీ మా చిన్న మామయ్య బాగా సపోర్ట్ చేసిండు మాకు. మా ఆయనకి తండ్రి లేడు, అయితే వాళ్ళ బాబాయ్ అవుతాడు అన్నట్టు, ఆయన బాగా హెల్ప్ చేసిండు. హెల్ప్ చేసి నేనున్నా తీసుకురానంటే మళ్ళీ తర్వాత వెళ్ళి 5 నెలల తర్వాత ఉయ్యాలు వేసినాం. వేసిన తర్వాత కొంచెం ఇక అట్లా ఇక మంచిగా అయిన కొద్దీ ఇక అక్కడి నుంచి మళ్ళా వేరే హాస్పిటల్లో కూడా చూపించినాము. అదేదో హాస్పిటల్ మర్చిపోయినా, గుర్తులేదు. అంటే కొంతమంది క్యాన్సర్ ఉండి అట్లా అయిందేమో అని కూడా అన్నారు. అంటే అక్కడ అలాది కలకత్తనంట, మనది ఇక్కడ కాదు. ఆ మేడం బాబుకు క్యాన్సర్ ఉండడం ఏంది, నేను తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయిస్తా అని చెప్పేసి తీసుకెళ్ళింది.
చేపించిన తర్వాత కూడా ఏం లేదు, నార్మలే ఉంది అని, అసలు క్యాన్సర్ విన్సర్ ఏం లేదని చెప్పేసి ఆ డాక్టర్ కూడా అన్నాడు. అన్న తర్వాత ఇంకా మేము పెరిగిన కొద్దీ బాబు కొంచెం ఏమైందంటే ఇంట్లో ఇప్పుడు మా ఆయన చిన్న చిన్న పనులకు పోవడం మొదలు పెట్టిండు అన్నట్టు. ఇట్లా పెయింట్ వేయడము, ఏదన్నా పని దొరికితే చెయ్యడం అట్లా చేస్తుండే. కిరోసిన్ వస్తుండే అప్పట్లో రేషన్ మీద. అయితే కిరోసిన్ ఒక బాటిల్లో పోసి ఇంట్లో పెట్టినాం. మా చిన్నది ఇల్లు అయితే ఇంట్లో పెట్టినాం. ఇంట్లో పెడితే కిరోసిన్ తాగేసిండు బాబు తెలియక. అట్లా 2 సార్లు జరిగింది. అయితే నేను అమ్మ దగ్గర పనిచేసే ఆమె దగ్గరకు పోయి, అమ్మ ఇట్లా అయింది బాబుకి ఇట్లా సంగతి అంటే, అమ్మ హాస్పిటల్కు నేను తీసుకెళ్ళిన తర్వాత అమ్మ అక్కడ ఫోన్ చేసి, సార్ వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటే అక్కడ ఫోన్ చేసి మాట్లాడి బాబుకి, వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ పోగానే గాంధీకి తీసుకెళ్ళి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు బాబుకి, ఊపిరితిత్తులకు పోయింది అని చెప్పేసి అన్నారు. నాకు అప్పట్లో ఏం తెలిసేది కాదు మేడం, నిజంగా చెప్తున్నా, నేను చదువుకోలేదు, నాకేం కూడా తెలియదు. అయితే అమ్మ ఉండి మాట్లాడి, గాంధీకి అంటే పిల్ల ఏం తెలియదు, దానికి ఇక్కడే చేయించండి అని అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించింది. అక్కడే చేయించింది. 3 రోజులు పట్టింది. బాబు తెలికలకు రావడం కానీ, ఇట్లా చాలా లూజ్ మోషన్స్, వాంతులు, తెలికలో ఉండాలన్నా కూడా ఉండలేని పరిస్థితి. అంటే ఎట్లా, అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయి తాగడమా, లేదంటే అంటే అప్పుడు ఆడుకుంటూ తాకుతున్నాడు కదా, తెలియక. బాటిల్లో మీరు మూతలు అట్లా ఇట్లా ఏం పెట్టినాము, తీసుకున్నాడు. తీసుకొని మేము ఇంట్లో ఉండలేము కదా, ఇప్పుడు ఉంటే బాబా వెళ్తున్నాడు తీసుకొచ్చుకోవాలని ఉంటుండే, కానీ మేము ఉండలేదు కదా అని తాగేసినప్పుడు కూడా అమ్మ మళ్ళా చూపించింది వాళ్ళ హాస్పిటల్లోనే. మొత్తం 3 సార్లు. ఒకసారి సిమెంట్ తినేసిండు, తెలియకుండానే జరిగినాయి చాలా ప్రాబ్లమ్స్, జరిగినాయి తెలియకుండానే. ఇక కొన్ని ఇట్లా చేపించుకుంటూ ఇక మాకు కూడా 12 సంవత్సరాల దాకా అన్న వరకు కొంచెం కష్టం అంటే చాలా కష్టమైంది. మాకు చూసే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు. అసలు ఎట్లా బ్రతికినాం అనేది కూడా చెప్పుకోవడానికి నాకు కష్టంగా ఉంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాబుకి? ఇప్పుడు 14 ఉన్నాయని అనుకుంటున్నా. 14 ఉన్నాయని అనుకుంటున్నా నేను, కానీ ఎక్కువనే ఉందని మా పాప అంటుంది. ఓకే. ఆయనకైనా తింటాడా, లేదంటే తినిపించడమేనా ఇప్పటికి కూడా? ఆకలి అయినప్పుడు చెప్తాడు, మనం పెడితే తినడు. ఇప్పుడు టైం 10 అయింది, చరణ్ తిను అని అంటే, నాకు ఇప్పుడు వద్దు, నేను ఇప్పుడు తినలేను, నేను తర్వాత తింటా, నువ్వు పనికేంచి వచ్చినాక తిన్నావు, ఇప్పుడు వద్దు. వంట చేసినా కూడా తినడు. ఆయనకు తినాలనిపించినప్పుడే తింటాడు. ఆయనకు తినాలనిపించిన టైంలో నేను ఇంట్లో లేకపోతే కూడా అడుగుతాడు, మా మమ్మీ ఇంకా రాలేదా అని. పక్క వాళ్ళు పెడితే కూడా తినే రకం కాదు, మీరే పెట్టాలి కంపల్సరీ. మేము వండింది మేము పెడితేనే తింటాడు. పక్క వాళ్ళు ఎంతమంది బతిమలాడని కాక తినే రకం కాదు మా బాబు. తినిపించాల్సిందేనా మీరే? మనం కలుపుకోవడానికి రాదు ఇప్పటికి కూడా. నేను కలిపిస్తే స్పూన్ తో తింటాడు. ఇప్పుడు ఆయనకి ఇంకా అర్థం కాలేదు కదా, అర్థమయ్యే స్టేజ్ కాదు. నాన్నని వ్యాన్ లో తీసుకుపోయారు, వచ్చినాం, కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఇంకేం జరిగింది అడుగుతాడా ఎప్పుడైనా? నాన్న ఎక్కడికి? వచ్చే ముందర కూడా ఐ మిస్ యూ డాడీ అని వాళ్ళ డాడీ ఫోటో ముందర మాట్లాడి వస్తుండు. ఐ మిస్ యూ డాడీ అని. ఆయన ఎక్కడికో పోయిండు అనుకున్నట్టున్నాడు, ఆయనకి అర్థం అవుతుందా? నేనేమనుకున్నా అంటే, మొత్తానికి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు తెలీదు అని అనుకున్నా నేను, కానీ కొంచెం గుర్తుంది, తెలుసు కొంచెం. హాస్పిటల్కి పోయినాము, ఊరు తీసుకుపోయినాము, వ్యాన్ లో తీసుకుపోయినాము, కొట్టినా చాలా నేను. వాళ్ళ డాడీకి 9 రోజులు హాస్పిటల్లో పెట్టినాం మేము. 9 రోజులు హాస్పిటల్లో పెట్టిన తర్వాత గ్యారంటీ ఇవ్వలేరు డాక్టర్స్. నేను 2-3 సార్లు తీసుకుపోయినా, ట్రీట్మెంట్ చేయించిన, మంచిగానే వచ్చినాం ఇంటికి. కానీ మొన్నసారి అట్లా అయిపోయింది, లేట్ చేసినాం మేమే. మా ఆయనకి ఏంటంటే పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే
నాకు అక్కడే అడ్మిట్ చేసుకుంటారు, అక్కడే ఉంచుతాను, నేను చిన్న చిన్న హాస్పిటల్లో చూపించుకుంటా అని లేట్ చేసిండు. చిన్న చిన్న హాస్పిటల్లో పెద్ద దానికి ట్రీట్మెంట్ తెలియదు కదా. అట్లా 10 రోజులు బయట చూపించి 10 రోజుల తర్వాత హాస్పిటల్ తీసుకుపోతే చాలా లేట్ తెచ్చినాం అని డాక్టర్స్ అన్నారు. డాక్టర్స్ అన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఆ హాస్పిటల్లో కూడా నేను ఒక్కదాన్నే ఉన్నా. మా తమ్ముడు ఆయన, ఓకే, మా తమ్ముడు హాస్పిటల్ అడ్మిట్ అయినాక ఫోన్ చేసినాం వాళ్ళకి, ఇట్లా అంటారు డాక్టర్స్, ఏం చేయాలి అంటే వస్తామన్నారు. వచ్చిర్రు మా మరుదులు ఇట్లా అందరు వచ్చి, ఇంకా మన చేతుల్లో ఏం లేదు, అంత దేవుడు చేసింది, ఇంకా మనం ఏం చేయలేము వదిన అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు మరి మీరు ఒక్కరే పని చేస్తున్నారు కదా, మీరు పని చేసి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నారు. సో రెంట్ ఇల్లా సొంత ఇల్లా? రెంటే. రెంట్. కొంతమంది ఏమంటారంటే నువ్వు బోయినపల్లి పోయి చాలా రోజులైంది, నువ్వు ఎంత సంపాదించుకున్నావు, ఏం చేసినావు అని అడిగిండ్రు నన్ను, చాలా మంది అడిగిండ్రు. కానీ నేను ఏం సంపాదించుకోలే, నా బాబుని సంపాదించుకున్నా. ఆ పాప మా ఆయన కూడా నేను ఒక చిన్న బాబు చేసినంతగా చేసిన, నేను అంత చేసిన నేను, అంటే అది నా బాధ్యత అనుకుని చేసిన, కానీ దేవుడు ఇట్లా చేసిన మధ్యలో. ఇప్పుడు మరి ఎట్లా, డబ్బులు సరిపోతున్నాయా మరి మీకు? నాకు ఒకటే ధైర్యం మేడం, నేను అల్లారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తా, నాకు ఏదైనా అవసరం వచ్చింది అమ్మ అనే ఒక మాట నేనంటే నాకు హెల్ప్ చేస్తుంది. బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు మేడం. ఓకే. వాళ్ళ కూతురు ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకుంటారు. ఒక పన్నమ్మాయి లెక్క మాత్రం ఇంతవరకు నాకు చూడలేదు మేడం, నిజంగా చెప్తున్నా. నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అంటే నాకు వాళ్ళు ఇచ్చిన ధైర్యం అది. ఓకే. ఇప్పుడు మరి స్టార్టింగ్ లో బాబు వీడియోలు చూసినప్పుడు వద్దు అన్నారంట కదా, వాడికి తెలీదు, జ్ఞానం లేదు, వద్దు అని మళ్ళీ వీడియోస్ చేపిస్తున్నారు. ఎందుకన్నా అంటే మా ఆయన చనిపోయి అప్పటికి 6 నెలలు అవుతుంది. అయితే బతుకమ్మ పండుగ రోజు ఫోటోలు వచ్చినాయి ఫోన్లో వస్తే మా పాప చూపించింది, మమ్మీ ఇట్లా తమ్ముడు ఫోటోలు వస్తున్నాయి అంటే. మనకు తెలియకుండా ఫోటోలు ఎట్లా వచ్చినాయి, ఎవరితో పోతుండు, అసలు రేపు పొద్దుగల ప్రాబ్లం అయితే ఇప్పుడు మా ఆయన లేడు తీసుకురావడానికి, ఇప్పుడు మా తమ్ముడు కూడా ఎప్పుడు మాతో ఉంటాడని గ్యారంటీ లేదు, ఎవరిది వాళ్ళకే ఉంటది కదా మేడం. అవును. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకురావడానికి కూడా నాకు బయట నాకు తెలియదు మేడం, నిజంగా చెప్తున్నా. నేను బయట ఎటన్నా వెళ్ళాలని కూడా నాకేం తెలియదు. నేను వెళ్ళాలని అంటే పరిస్థితి వచ్చినా కూడా ఎవరినన్నా అడగాలి, నేను అక్కడ పోవాలంటే ఏంది పరిస్థితి, ఎట్లా ఏంది అని అడిగిన తర్వాతనే బయటకు పోతా, లేకపోతే నేను పోవడమే మానేసుకుంటా. ఎక్కువ శాతం నా బాబు పెరిగింది అంటే నేను పనికి పోయేదాకా నేను చూసుకునేదాన్ని, పనికి పోయిన తర్వాత మా ఆయన చూసుకునేటోడు మా బాబుకి. మా ఆయన చూసుకొని ప్రతిదీ మా ఆయననే చేసిండు మా బాబుకి. ఎక్కువ శాతం అంటే బయట తీసుకెళ్ళడము, ఎక్కడన్నా ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు ఏదో ఒకటి వస్తాయి కదా మేడం, అట్లా వెళ్ళాలన్నా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. మా ఆయన నేను పోతాలే ఇటు పని మానుకొని, ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఇప్పుడు బాబుని ఏడా చూస్తావు, నువ్వు పని ఏడా చేస్తావు, ఇబ్బంది అవుతుంది. బాబుని తీసుకొని నేను వెళ్తా అని ఎట్టు పోయినా, మా ఆయన ఎక్కడ పోయినా మా బాబుని తీసుకొని వెళ్ళేవారు. కానీ బాబుని వదిలైతే ఉండలే మా ఆయన, ఎక్కువ శాతం వాళ్ళ డాడీయే చూసుకున్నాడు, తర్వాతే నేను. ఓకే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి బాబు వీడియోలు చేయడము, మంచిగా వ్యూస్ వస్తున్నాయి, చాలా మంది ఇష్టపడుతున్నారు బాబుని అని కూడా నాకు తెలియదు. అవి బతుకమ్మ పండుగ రోజు రిలీజ్ చేసిన తర్వాత ఏమైందంటే మా పాప చూపించినాక తిట్టినాక మళ్ళీ మా మరదలకు ఫోన్ చేసిన. నాకు తెలియదు ఫోన్ల గురించి కానీ దేని గురించి నాకు అసలు తెలియదు. అయితే మా మరదికి ఫోన్ చేసిన. మా మరదికి ఫోన్ చేస్తే మా మరది ఏమన్నాడంటే, అని
పోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది చరణ్కి. నేను రీల్స్ తీయాలి, నేను పోవాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి ఇంట్లో బాగా సతాయించిండు నాకు. అప్పుడు రాఖీ పున్నం ముంగట నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి చాలా. అయితే ఇట్లా అంటుండు చరణ్, ఇట్లా మరి నాకు తెలియదు, మీకైనా తెలుసా తెలియదా, రేపు పొద్దుగల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా దానివల్ల, ఏంది మళ్ళీ నేను వద్దంటే నేను మానేపిస్తా, కానీ వినట్లేదు అని చెప్పేసి నేను అన్నా. అంటే ఏమన్నాడంటే, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వదినే, నేను పెద్ద ఆమెనన్నమాట. అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వదినే, వానికి ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఎందుకు వద్దంటున్నావు, పంపి అన్నాడు. పంపించిన మళ్ళా నేను పోవాలన్నా కూడా నంబర్ తెలియదు నాకు, ఆ అన్న ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు. అయితే ఎట్లా చరణ్ మరి అంటే, నేను పోతా మమ్మీ, నేను పోయి వస్తా అన్నాడు. పోయి వస్తావన్నా కానీ నాకు భరోసా లేదు. తర్వాత నా బాబు ఎక్కడన్నా పోయినా కూడా వీనికి తెలియదు, ఎటన్నా దూరం తీసుకుపోయి బై మిస్టేక్ ఇడిసబెట్టేసి వస్తే నేను తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు. ఎవరిని బట్టి అడగగలుగుతా, నేను ఎవరిని బట్టి అడగలేను కదా. చూస్తే నువ్వు పలానా ఎంత పోయినావు అని అడగచ్చు, చూడండి నేను అడగలేను కదా అని. తర్వాత మళ్ళా వెళ్ళి నంబర్ తీసుకొచ్చిండు. నంబర్ తీసుకొచ్చినప్పుడు నేను ఏదో పనిలో పడి మర్చిపోయినా. నంబర్ నాకు ఇచ్చిండు, నేను మర్చిపోతే 1/2 అవర్ బయట ఆడుకున్నాడు. వచ్చి మమ్మీ ఫోన్ చేసినావా అన్నాడు. ఎవరికి ఫోన్ చేయాలి, ఎందుకు ఫోన్ చేయాలి అని అడిగిన. మమ్మీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు మమ్మీ, నీకు నేను నంబర్ తెచ్చిచ్చిన కదా. అవును చరణ్, నంబర్ తెచ్చిచ్చిన, అది ఎవరిదని తెలియదు, అసలు దేనికోసం ఫోన్ చేయాలంటే రీల్స్ తీసేట అన్నది, నేను అన్నది నంబర్ తీసుకొచ్చిన, అన్నని నువ్వు మాట్లాడితేనే తీసాడంట, లేకపోతే తీయడంట అని అన్నాడు. అప్పుడు చాలా వెతికిన నంబర్ కోసం, నాకు దొరకలే. అన్న నాకు పరిచయం కూడా లేదు ఇంతవరకు, నాకు నంబర్ దొరకలే. చరణ్ నంబర్ పోయింది, నాకు తలను వస్తుంది, చరణ్ సతాయించకని అన్న. అయితే మా పాప ఉండి, లే చరణ్ నువ్వు అంత సతాయించకు, ఇప్పుడు నీకు ఏంది ఫోన్ నంబర్ కావాలి, అన్నతో మాట్లాడాలి అంతే కదా అంటే, అంతే మీరు మాట్లాడాలి అని అంటే, మళ్ళీ మా పాప నంబర్ ఇస్తే అప్పుడు మాట్లాడి, మళ్ళీ నేను అలా ఇంటి దాకా ఇల్లు ఎక్కడో, ఒకవేళ రాకపోతే నేను ఇంటి దాకా అయినా పోయి నా బాబుని నేను తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందని ఇంటి దాకా పోయి అన్నతో మాట్లాడి, నేను అప్పుడు తీయన్నా అని చెప్పేసి వచ్చినా నేను. అప్పటి నుండి తీయడం స్టార్ట్ పెట్టినాక కూడా నాకు అందులో ఏమొస్తుంది ఏం జరుగుతుంది నాకేం తెలియదు. కానీ మా పాప ఒక మాట అన్నది, తమ్ముని బాగా మంచిగా వస్తున్నాయి మమ్మీ అన్న కూడా చరణ్ కోసం అంత టైం తీసుకొని చెయ్యడం కూడా చాలా ఓపిక అని చెప్పేసి మా పాప అన్నది. అంటే సరే అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ మా బాబు వల్ల నేను ఇంత దూరం ఇందాక వస్తా అని కూడా నేను అనుకోలేదు. వాడిని 12 సంవత్సరాల దాకా కూడా మేము టెన్షన్లోనే ఉన్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంలోనే ఉన్నాం. మందులు వేయాలన్నా కూడా చాలా భయపడేదాన్ని, మందులు వేసిన తర్వాత పరిస్థితి ఏంది, మళ్ళా తర్వాత ఎట్లుంటది అని. ఇప్పటికీ కూడా వానికి దగ్గు మంది అంటేనే ఇష్టం ఉండదు. 42 రోజులు వచ్చింది దగ్గు వానికి, మొన్న ఈ మధ్యలో రాఖీ పున్నం ముందర. ఆ దగ్గుకు 3 సీసాలు తీసుకొచ్చింది మా తమ్ముడు. 3 సీసాలు తీసుకొస్తే ఇట్లా ఒక మూత కూడా ఆ దగ్గు మంది ఇప్పటికీ వేసుకోడు. దాన్ని చూస్తేనే చాలా దూరం పోతాడు, అది వద్దు, అది ఇంట్లో పెట్టకూడదు, ఎందుకు పెట్టిర్రు మీరు అని కూడా వేస్తాడు. దానికోసం దగ్గు మంది వేయలేయ. ఎట్లా ఈ దగ్గు ఎట్లా తగ్గాలి అని కూడా నేను మళ్ళా డాక్టర్ దగ్గర వెళ్ళి, ఇంకా డాక్టర్ వేరే టాబ్లెట్ ఇచ్చిండు దగ్గు తగ్గడం కోసం. టాబ్లెట్లు వేసుకుంటాడు, సిరప్లు వేసుకోవాలంటే వేసుకోడు, అవి చేదు ఉంటాయి, నాకు ఎట్లన్నా అవుతుంది, నేను అది వేసుకోనని వేసుకోలేదు. కానీ ఇప్పటికీ కూడా నేను ఆ చీస చూస్తే కథం ఇంకా వెళ్ళిపోతాడు, బయటకు వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడే వస్తా, ఒక 2 నిమిషాలలో వస్తా అంటాడు, కథం ఇక ఎక్కడనో ఉంటాడు. ఇక నేను అది పట్టుకొని ఎంతసేపు నిలబడ్డా వాడు ఇంట్లోకి రాడు. ఇంకా అది పడేసిన అంటేనే వస్తాడు. బాగా అల్లరి చేస్తాడు ఇంట్లో.
కొంచెం దూరం పెట్టేస్తే ఒక 10 నిమిషాల తర్వాత ఆలోచన చేసుకొని సారీ మమ్మీ నువ్వు చెప్పినట్టే నేను ఇంట అది కూడా చెప్తాడా? తప్పైంది మమ్మీ, నువ్వే చెప్తే అదే చేస్తా మమ్మీ అంటాడు. సో చూసారు కదా, అది చరణ్ ఇంటర్వ్యూ. చాలా రకరకాలుగా జరిగింది ఇంటర్వ్యూ అయితే ఈరోజు. తనకి యాక్చువల్గా ప్రాబ్లం ఉంది, సో అంతే తప్ప మేము ఏదో చెయ్యాలి అని కాదు. కుదిరితే సపోర్ట్ చేయండి, ఆయన వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఎవరైనా ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక వీళ్ళకి సంబంధించిన నంబర్ మేము డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.